ఈ వీడియో మిడ్ నైట్ టాక్స్ పార్ట్ 2 అనమాట. అంటే ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో హౌస్లో లైవ్లో, ఎపిసోడ్లో కాదు, లైవ్లో దాన్ని పార్ట్ 1 కింద పెట్టాను. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగిన తర్వాత ఏం జరిగిన డిస్కషన్స్ దానికి సంబంధించిన వీడియో. ఇందులో మెయిన్గా ఒక డిస్కషన్ ఉంది రాజా, కళ్యాణ్ తనూజ కోసం చెప్పేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇంతకుముందు కొన్ని రోజులు బ్యాక్ మనం వెళ్ళినప్పుడు ఏంట్రా తనూజ కళ్యాణ్ని ఇంత బాగా అర్థం చేసుకుందా అని అనిపించింది. ఈవెన్ కళ్యాణ్ ఏడుస్తాడు. అప్పుడు శ్రీజ కూడా డైలాగ్ చెప్పింది, ఆడు ఏడుస్తుంది, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అక్క అంటది. సంథింగ్ సిమిలర్గా ఈరోజు కళ్యాణ్ని మాట్లాడిన మాటలు కనుక ఆ రోజు తనూజ మాట్లాడినప్పుడు కళ్యాణ్ ఎదురుగా కూర్చుంటే ఎలా ఫీల్ అయ్యాడో, ఈరోజు కళ్యాణ్ మాట్లాడిన మాటలు తనూజ ఎదురుగా కూర్చుంటే అంత రెట్టింపు ఫీల్ అయ్యేది. ఏంటి కళ్యాణ్ నా కోసం ఇలా ఆలోచిస్తున్నాడా అని. నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించినాయి. అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఒక చిన్న వాల్ ఉంది, ఇన్విజిబుల్ వాల్. కళ్యాణ్ లేదనుకుంటున్నాడు కానీ తనూజ గారి సైడ్ నుంచి ఇన్విజిబుల్ వాల్ ఒకటి ఉంది. అదేంటి అంటే లాస్ట్ వీక్ నాగార్జున గారు ప్లే చేసిన కెప్టెన్సీలో చీటింగ్ వీడియో. దానివల్ల వీళ్ళ మధ్యలో ఎలా బ్రేక్ అయ్యిద్ది అని అనుకున్నారు చాలామంది. బ్రేక్ చేయడానికి బ్రేక్ అయ్యిద్దని, బ్రేక్ అవ్వాలా. కానీ ఇన్విజిబుల్ వాళ్ళని ఎందుకంటే పెద్దవాళ్ళే ఉండొచ్చు కదా అంటే లేదు. ఇప్పటికీ తనూజ గారి దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ కళ్యాణ్కి వెళ్ళాలో అలాంటివి వెళ్తున్నాయంట. అది కళ్యాణ్ చెప్పిన మాటలు. అది అది ఆ డిస్కషన్ మధ్యలో అక్కడ వచ్చింది. సో మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, తొందరగా కానిచ్చేద్దాం. బట్ దాన్ని మాత్రం కొంచెం మంచిగా చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. వీడియోని లైక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు, ఎందుకంటే అలాంటి కాన్వర్సేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు విన్న వాళ్ళు కానీ. మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, రీతు కళ్యాణ్ తనూజ కూర్చుంటారు ఫస్ట్. మొత్తం కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది, కొన్ని డిస్కషన్స్ ఇందాక వీడియోలో చెప్పేసాను. దాని తర్వాత అనమాట అంటే రీతి ఏమంటుందంటే, ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారా, నాతో ఇద్దరు ముగ్గురు కాకుండా ఎవరు మాట్లాడటం లేదు, నేను బయట కూడా ఇంతేరా, కనెక్ట్ అవ్వాలన్నా నాకు ఎవరు కనెక్ట్ అవ్వాలంటే, కనెక్ట్ అవ్వాలనుకున్న కూడా ఎవరంటే నేను, తనూజ గారు అంటారు, మీకు ఎక్కడ అవ్వట్లేదు, నేను బయట కూడా అంతే, నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలన్నా నేను అవ్వలేను, నా పరిస్థితి అది అని చెప్పి, బయట కూడా అంతే అని చెప్పి ఇద్దరు. ఇంకోటి ఏంటంటే తినేమో నేనైతే నవ్వుకొని వెళ్ళిపోతాను రా అంటే కళ్యాణ్ ఏదో అంటాడు. కళ్యాణ్ సీరియస్గా తెలిసింది తనూజ, అరే నాకు మాత్రం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారా, నేను అంతేరా బాబు, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటారు. అంతే, వాళ్ళకి ఇంకా బాండింగ్స్ కోసం మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఆయిషా చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పి వీళ్ళు గ్రూప్గా కూర్చుంటారు. రాము, ఆయిషా వీళ్ళందరూ కూర్చుంటారు అనమాట. చేయాలని ఉంది అని చెప్పి. నాకు తెలిసి సుమన్ శెట్టి అన్న కోసం. రాము ఏమంటాడంటే, వీక్ అంటాం లేదు, తిన్నంటారు అనమాట. నేను వీక్ అంటాం లేదు, నిన్ను క్విక్ అంటున్నారు, అంటే స్పీడ్గా వెళ్తావు కానీ నువ్వు వీక్ కాదు అని చెప్తుంటే, ఆయిషా నేను చెప్తున్నాను కదరా నేను వీక్, నాకు తెలిసి ఆ విషయం నేనే చెప్తున్నాను కదా, పర్లేదు అంటే లేదు అలా నువ్వు అనకుంటే పర్లేదు ఉండని అంటే, రాము ఏమంటాడంటే, నువ్వేమన్నావు, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్స్తాను నేను ఏదైనా ఏడుపు వస్తే అని అన్నావు, ఏడ్చావు బాత్రూమ్కి వెళ్ళి, అది చాలు కదా, మళ్ళీ ఎందుకు ఎంత ఏడుస్తున్నావు అని. సో ఆవిడకి ఎప్పుడైనా ఏదైనా ఏడుపు వస్తే బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తారంట. నామినేషన్ టాస్క్లో ఎవరికైనా డౌట్ ఉంటే ఇది వాళ్ళకి క్లియరెన్స్, వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చారా లేదంటే ఏడ్చి వచ్చారు, బాల్ దొరకలేదని చెప్పి. సో మాకేం చెప్పాలి, ఏడ్చి వస్తాను కదంటే, అయితే గ్యాప్ దొరకటం లేదురా వాష్రూమ్కి వెళ్ళి ఏడవడానికి అంటున్నారు. సో టాస్క్ ఓడిపోయింది, దానికోసం దానికి సంబంధించిన మాట అనమాట. నెక్స్ట్ గౌరవ్ అక్కడే ఉంటాడు. సో గౌరవ్ చెప్తాడంటే, నాకు తనూజ దివ్య ఏం చెప్పారు, మీరు కెప్టెన్ అయ్యారు కాబట్టి మాకు వాష్రూమ్ డ్యూటీ ఇచ్చేయండి, బాత్రూమ్ డ్యూటీ ఇచ్చేయండి అని చెప్పారంటే నవ్వుకుంటారు గట్టిగా. నవ్వుకుని ఆయిషా నవ్వుకున్న తర్వాత గౌరవ్ ఓకేనా అని అడిగితే ఓకే నీ ఇష్టం అంటుంది అనమాట ఆవిడ. సాయి మాత్రం నా క్లీనింగ్ డ్యూటీ నాకు ఇచ్చేసి అంటారు. కానీ గౌరవ్ ఇంకో లెవెల్కి వెళ్ళాలి. అది గౌరవ్ మర్చిపోతుంది, వీళ్ళు మర్చిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. దట్టు నిఖిల్ మీదకి వెళ్ళాలి. గౌరవ్ మాధురి గారు ఫుడ్ మానిటర్ చేయమన్నారంట, రేషన్ మేనేజర్ ఫుడ్ మానిటర్ చేయమన్నారంట. ఓ తనే కదా కుక్ అంటే, అది కాకుండా ఇవన్నీ కూడా కావాలంటారు. కానీ ఓకే అని అనుకుంటుంటారు. దాని తర్వాత మళ్ళీ ఆయిషా సాయికి చెప్పింది, ఏం చెప్పింది అంటే, నువ్వు నా ఫ్రెండ్ సాయి, ఏదైనా ఉంటే నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పు, అంతేగాని వేరే వాళ్ళు చెప్పి అది ముక్కుసూటిగా వద్దు, నేను నిన్ను జెన్యూన్గా నమ్ముతున్నా, నువ్వు జెన్యూన్గా ఉండు. ఓకే డన్ ఆయిషా, ఇక్కడ నుంచి నీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, నీ దగ్గరే చెప్తాను అనుకుంటారు. ఫిక్స్ డన్ అంటారు, నో థర్డ్ పర్సన్ అనుకుంటారు. ఇది వీళ్ళ మధ్యలో చిన్న ఇష్యూ అయింది. అది రాత్రి తెలిసింది, అర్ధరాత్రి అయిపోయింది. అంటే మొత్తం ఈ కన్వర్జేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తనకు తెలిసింది సాయికి, తిన నమ్మాలా వద్దా అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ అదే గేమ్ కోసం డిస్కషన్ చేసుకున్నారు. గౌరవ్ లాస్ట్కి వచ్చారు ఇది అని చెప్పి అక్కడ వీళ్ళు కూర్చుంటారు అనమాట, మాధురి గారు వీళ్ళు కూర్చుంటారు. సో మైండ్ గేమ్ అంటే కాంపిటీషన్ అనుకున్నాను నేను, అంటే గౌరవ్ వాళ్ళు కాంపిటీషన్ అనుకోలేదు, మైండ్ గేమ్ అంటే సాయి వాళ్ళే కాంపిటీషన్ అనుకున్నా. ఎందుకంటే గౌరవ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు అది అనుకున్నా. అంటే సాయి చివరికి చూస్తే మేమే కన్ఫ్యూజ్ అయ్యాము అది అంటాడు. చెప్పలేము ఎవరు ఎప్పుడు ఎలా అవుతారు. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయ్యాడు, వాళ్ళకన్నా నీకు వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. సో వాళ్ళకి కలిసి వచ్చింది. మాధురి గారు అంటే నెక్స్ట్ టైం కూడా మనమే ఆడదాం, ఆడి గెలుచుకుందాం అంటారు. ఐషాతో మన ఇద్దరం కలిసి ఆడదాం, నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంటుందా, ఇంకలా ఉండదా, మారదా. నెక్స్ట్
సుమనన్న దివ్య మాట్లాడుకుంటాను అనమాట. నేనైతే అదే ఆర్డర్లని చేయటం అంటే నేను మెయిన్ చెఫ్ అయితే చేస్తానన్నా అంటది దివ్య. లేదంటే నేను చేయనన్నా అంటే ఇక్కడ లేదమ్మా, లేదంటే నాకు వాష్రూమ్ ఇచ్చి అంటారు. లేదమ్మా మీకు ఎవరన్నారు కుకింగ్ అంటే నువ్వు లేదంటే తనుజ అంతే, ఇంక ఇక్కడ ఎవరికి రాదు. సో మీరు తప్పించుకోరు, నువ్వు ఎప్పుడు ఏదైనా బాధ్యత ఇస్తే తప్పించుకో, అర్థం చేసుకుంటావు అదేం చెప్పి చెప్తున్నాడు. అన్నా అని చార్జ్ కెప్టెన్ ఆల్రెడీ మొదలుపెట్టాడు పని, ఏజెంట్ విక్రమ్ లాగా ఇంక అందరి దారికి తెస్తున్నాడు నెమ్మదిగా. నెక్స్ట్ భరణి గారు దివ్యకి మళ్ళీ కొద్దిగా క్లాస్ బిగుతారు. అక్కడ సుమన్ కూడా ఉంటాడు అనమాట. సుమన్ కూడా నేను చెప్తే దివ్య ఎందుకు చెప్పాను అర్థం చేసుకుని చెయ్యి అనమాట చెప్తాను అనమాట. ఏం ఆలోచించి చెప్తాను విను అని చెప్పి మాధురి గారితో మాట్లాడమని చెప్పాను, టాక్ టు గారు వెళ్ళి మాట్లాడు. ఆవిడ బయటికి అలా కనిపిస్తుంది కానీ మంచి మనిషి అన్నట్టు చెప్తారనమాట. సో ఆవిడ అంతే, ఏదైనా మంచి చెడు తెలుస్తానికి నేను చెప్పింది విని చెయ్యండి. సో దూరంగా ఉండి కానీ కలిసి మాట్లాడితే, దూరంగా ఉండేదానికి కలిసి మాట్లాడేదానికి తేడా ఉంటుంది. అంటే వీళ్ళ మధ్య అయితే పొరపత్యాలు ఉన్నాయో అవి సమసిపోవాలి అని చెప్పి భరణి గారి ధ్యేయం. మరి తన కూతుర్లకు ప్రాబ్లం వచ్చినప్పుడు తన తండ్రిగా సాల్వ్ చేయాలి కదా అన్న, అలా రంగాలు దిగి సాల్వ్ చేయడం ట్రై చేస్తాడు. ఏంటంటే దివ్య మనందరికీ తెలియకుండా మన బాడీ లాంగ్వేజ్లో ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో అది మనకి ప్రాబ్లం. కూర్చొని మాట్లాడితే ఏముంటుంది, ఏమవుతుంది కూర్చొని మాట్లాడితే ఏమవదు, ఇగో కదా మనకి. అయినా సరే ఆవిడ ఇందాక గేమ్ తర్వాత కూర్చొని మాట్లాడారు, తనుజ తను కూర్చున్నారు మాట్లాడారు. దివ్య అంటది ఆవిడ ఎక్కడున్నా సరే నేను అక్కడ మాట్లాడుంటే నేను మాట్లాడుతున్నాను, ఇంకేముంటే అంతకన్నా నేను ఏం చేయగలను, కొత్తగా నేను చెప్పగలనా, చెప్పలేను కదా. అరే నా ఏజ్ కాదు, వాళ్ళ మాటలు వేరే ఉంటాయి సూటిపోటు మాటలు, నా ఏమో దానికి మించి ఉంటాయి సూటిపోటు మాటలు, ఎంత కాదు కానీ సో ఉన్నంతవరకు మాట్లాడుతున్నాను అంటారు. సో అందరితో ఎలా ఉన్నానో తనతో కూడా ఆవిడతో కూడా అలానే ఉన్నానని చెప్తారు. సాయితో కూడా పొద్దున్న మాట్లాడా, మళ్ళీ మాట్లాడలేదు అంటారు. సాయితో కూడా మాట్లాడాను. ఒకటి చెప్తున్నా, నాకు వీలైనంత నేను మాట్లాడతాను, ఇలా ఉన్నాను కానీ బట్ వీళ్ళందరూ అంటున్నారు కాబట్టి నాకు వీలైనంత మాట్లాడుతున్నా. నిఖిల్తో మాట్లాడలేను, టాపిక్సే లేవు. పేరు గౌరవ్ వద్దన్నా మాట్లాడతాడు ఏదో ఒకటి, సో నేను దాన్ని విసుక్కోవట్లేదు. తనతో కూడా మాట్లాడుతున్నా. రమ్య పిలిచి జడేస్తావా అక్క అంటే అక్క లేదు, సారీ జడేస్తావా అంటే తనకి వెళ్ళి జడేసా. ఇంతకన్నా నేనేం చేయాలి ఈ హౌస్లో? నేను వంట చేసుకున్నా, నా జడేసుకున్నా, పక్కనోడు జడైనా ఏం చేయాలా నానా, అన్నా ఏం చేయాలా? సో కనిపించడానికి అన్నీ చేస్తానంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైడ్ టాస్క్ కోసం మాట్లాడుకున్నారు ఇమాన్యుల్ వీళ్ళందరూ. అదే ఆ జైలు పక్కన కూర్చున్నారు, ఇందాక ఏదైతే డిస్కషన్ అయిందో అక్కడ అనమాట. మైండ్ బ్లో అయింది. ఏంది మళ్ళీ కీస్ కోసం ఎందుకు వచ్చారని చెప్పి, ఏంద్రా కీస్ కోసం ఎందుకు వచ్చారని చెప్పి ఇమాన్యుల్ అనుకున్నాడంట. సాయి యాక్చువల్గా నా వల్ల డైవర్ట్ అయింది తను అని చెప్తాడు. ఎవరు? ఆయిషా. అంటే నేను వెళ్ళి ఇలా చేయాలని చెప్పలేదు, ఇది కీ ఉంటుందేమో నేను వస్తుంటే తను కూడా నాతో పాటు వచ్చింది అనే విధంగా చెప్తే నిఖిల్ అలా చూస్తూ ఉంటాడు అనమాట. నీకు కావాలని చేయలేదని చెప్తుంటాడు. నాకు కావాలేమో అని చెప్పి నేను పరిగెత్తాను, అన్లాక్ అని చెప్పి సో తను వచ్చేసిందని చెప్పి. నెక్స్ట్ రమ్య అండ్ సుమను కొంచెం హ్యాపీగా ఉంటారు. రసమల్లా ఏదో తిందాం అనుకుంటారు. నేను ఒకటి గమనించాను, అదేంటంటే అక్కడ వాళ్ళ పవర్స్ ఏదైతే ఉన్నాయో డైమండ్స్ లాంటివి పెట్టేసి ఉన్నాయి కదా స్టోన్స్, అందులో వీళ్ళు స్టోన్కి లైట్ ఆఫ్ చేసింది. అది వీళ్ళు ఇంకా చూసుకోవాలా, ఎందుకు ఆఫ్ చేసాడు బిగ్ బాస్ ఇప్పుడు తెలిసి రేపు అనౌన్స్ చేస్తాడేమో దాన్ని. మనం నిన్నే గెస్ చేసాం ఫుడ్ పవర్ గోవిందా అని చెప్పి. ఇది జనరల్గా వాడే భాష ఇది, దాన్ని కూడా మీకు కొంతమంది హట్ అయ్యారు ఎందుకో మరి. నెక్స్ట్ రీతు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో దాచుకుంటుంది రమ్య. సో రీతు, తనుజ, దివ్య దాన్ని దొంగతనంగా తింటారు. ఫస్ట్ రీతు తింటుంది, తర్వాత తనుజ కూడా తింటుంది, మన చూపిరు. బట్ దివ్య వచ్చిన తర్వాత రారా నీకు కావాలంటారు, ఏమైనా ఇద్దేమనంటే ఏం కాదంటే ఇంకా కక్కుర్తి పడిపోతారు పాపం. ఇంకంతే కదా కక్కుర్తి అన్నాను కానీ నేను, అలా ఉంటుంది, ఇంకా క్రేవింగ్స్ ఉంటాయి, ఏం చేయలేము. సో తినేస్తారు. తినేసిన తర్వాత నాకు కొంచెం మొక్కు బ్రౌనీ అంటే ఎందుకు అంత చచ్చిపోతారు నాకు అర్థం కాదు చాలామంది. నాకు బ్రౌనీ అంటేనే ఎందుకు నాకు తెలియదు. చెప్పారు ఇక మన వాళ్ళు వెనీలా బ్యాచ్ అంతే, మనం పొల్ల ఐస్ క్రీమ్ కాలం మనం ఏం చేస్తాం. సో బ్రౌనీ పెద్ద ముక్కమంటే తినగిస్తారు, నోట్లో వేసుకునిద్ది తనుజ. మొత్తానికి ముగ్గురు తిన్నారు. వెనకాల సుమనాన్న ఉంటాడు. సుమనాన్న ఏంటో, సుమనాన్న ఇప్పుడు కెప్టెన్ అయ్యో నీకు తెలుస్తుందా, నార్మల్ పర్సన్ కూడా కాదు ఇప్పుడు కెప్టెన్ ప్లస్ ఫుడ్లో సగం పార్ట్ ఉంది, అయినా ఏమంటారు పట్టించుకోడు. నెక్స్ట్ మాధురి, తనుజ, సంజన గారు వీళ్ళు కూర్చుంటారు అనమాట. మాధురి గారు తనుజని ఇట్లా పిలుస్తారు, నీ గురించి ఎంతసేపు ఇలా రా ఏంటి కొంచెం పేషెన్స్ తెచ్చుకోండి అని చెప్పి తనుజ అంటూ ఉంటుంది. నీకు ఉండాలి పేషెన్స్ అయ్యి అని చెప్పి అలా గట్టిగా, మీరు ఏంటండి లౌడ్ స్పీకర్లా గుయ్యి అని చెప్పి తనుజ నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. మాధురి గారు మరి తనుజ గారి మీద చనువు ఎక్కువైందని అలా మాట్లాడేస్తున్నారు, లేదంటే మరి ప్రేమగా మాట్లాడేస్తున్నారు, లేదంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడేస్తున్నారు, కానీ చాలా ఇదిగా మాట్లాడేస్తున్నారు. ఒకవేళ చనువు ఎక్కువ ఇద్దరికి అలా ఒపీనియన్ ఉంటే ఏం పర్లేదు. బట్ ఈవిడికి నచ్చకపోయినా తప్పక అమ్మ వీడితో పెట్టుకుంటే మనం అయిపోతాము అని చెప్పి అలా కనుక యాక్సెప్ట్ చేస్తూ ఉంటే తనుజ గారు ఎప్పటికప్పుడు బయటపడితే చండాలంగా ఉంటుంది, భయపడినట్టు ఉంటుంది. సో నచ్చకపోతే చెప్పాలి. బట్ ఆవిడ కొంచెం చనువు ఎక్కువ తీసుకుంటున్నారని అనుకుంటాను, డామినేషన్ కోసం కాదు కానీ చనువు అని అనుకుంటాను మాధురి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రమ్య ఉండి సుమనన్న పాలక్ పన్నీరు, బటర్ నాన్లు అవన్నీ తింటారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, మళ్ళీ తినేసిన తర్వాత రేపు మార్నింగ్ ఫుడ్ ఆర్డర్ చెప్తామే మేము నోట్ చేసుకుందరు కానీ వస్తాం బిగ్ బాస్ అనుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ దివ్య,
సుమన్ గారితో అంటారన్నమాట, ఏదైనా చేస్తే కెప్టెన్ ఆపాలి కదా, మీరు ఆపుతారా అనగానే ఈ ఫుడ్ నాది కాదు కదా, తనది కదా, నేను ఆపను కదా అంటారు. అలా కాదు, మీరు ఇప్పుడు కెప్టెన్ కూడా కదా అని చెప్పి సో వదిలేసే ఈ ఫుడ్ షేరింగ్ కోసం అనమాట. నెక్స్ట్ ఈయనకి నామినేషన్ పవర్ వస్తే ఏం జరిగింది ఏంటంటే దివ్య అంటారు, నాకు తెలిసి ఈయన ఎవరికి వస్తారు, నామినేషన్ పవర్ వస్తే ఎవరికి చేస్తారు ఏంటని చెప్పి నాకు తెలిసి సంజనా గారిని చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ రమ్యకి పప్పుచారు ఉప్పు చేప తినాలనిపించింది అంటే, ఈ రమ్యకి తినాలనిపించదు, నాకు తినాలనిపిస్తుంది అప్పటి నుంచి. పప్పుచారు ఉప్పు చేప ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్లో దొరుకుతుంది అసలు? ఎత్తకాలి, రేపు పొద్దున లేచినారు స్విగ్గీలో అలా ఏమో దొరుకుతుందని, దొరకదు, ఇంట్లో చేయించుకోవటం ఏదైనా సరే. నెక్స్ట్ మాధురి గారు సంజన గారితో ఏదో అంటున్నారు, నేను ఏం చెప్తే దివ్య చేసిద్దంట సంజన గారు అంటున్నారు, దివ్య గారు రమ్య. నేనే అనుకున్నా, నాకన్నా ఎక్కువ ఉన్నారు ఆ మాధురి గారు అయితే, దారుణంగా పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రమ్యాని దివ్య అంటుంది ఆవిడ. సో ఏంటంటే ఏం చేస్తావు నా కోసం, నువ్వు ఏం చెప్తావు నువ్వు చేస్తావంటే, రమ్య ఇట్లా నువ్వు నా కోసం ఏం చేసి చెప్పు, ఫుడ్ విషయంలో నన్ను సెలెక్ట్ చేసుకున్నావా, నేను వద్దని చెప్పాను కదా, లేదు కదా, ఇంకేం జరిగింది చెప్పు, నువ్వు విన్నావా, నువ్వు ఏం చెప్పినా విన్నావా, ఏమేం జరిగింది చెప్పు, చెప్తుందో చెప్పు, కమన్ అంటారు. చిన్నపిల్లలు చేసి భయపడుతూ ఉంటారు. రమ్యేమో అంటే పర్టికులర్గా ఇలా అని కాదు, అంటే ఇప్పుడు ఎవరితోనూ చెప్పడం ఏదో చెప్పడం వాడికి తెలిసి నీకు కొన్ని విషయాలు మాటల్లో మాట్లాడుకుంటుంటే ఎంతసేపు మాధురి గారితోనే వెళ్తున్నావు ఉంటున్నావు, ఇంకోళ్ళతో ఎవరితో ఉండట్లేదు అని అంటున్నారు. అది అంటే ఉంటే ఏమైంది, వాళ్ళకేంటంటే నొప్పి నువ్వు నాతో ఉంటే అని చెప్పి ఇలాగే మాట్లాడతారు కొంచెం సీరియస్గా. రమ్య కాదు, నేను వాళ్ళతో కలవటం లేదంట అని చెప్తున్నారు, వాళ్ళు రివర్స్లో, అంటే మీరు ఎవరితోనూ కలవరు, మీరు కొంతమందితో ఉంటారంటే వాళ్ళని రివర్స్లో నువ్వు కూడా వెళ్తూ ఉంటున్నావు అని చెప్పి అలా అంటున్నారంటే, మాధురి గారు ఎవరన్నారు, పవనా, తనుజానా, కళ్యాణా, చెప్పు నేను చెప్పు బాంబు లగా దెంగే. అరే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, అమ్మో అక్కడ ఇది ప్రాసెసింగ్ పెద్ద టైం పడుతుంది, కొన్ని పదాలు వాడుతూ ఉంటాయి. నెక్స్ట్ రమ్య గారు, ఇప్పుడు ఇదే టాపిక్ అని రమ్య అంటది, వదిలేండి అన్నట్టు. నెక్స్ట్ మాధురి గారు అంటారంటే, ఐషా అక్కడ ఉంటే మనమే ఆడదాం, మనమే కావాలంటే ఏదో అంటారు. దాని తర్వాత రమ్య గారు ఏమంటారంటే, ఐషా వీక్ అంటుంది కలవడానికి చూసి, నువ్వు నాతో ఎందుకు కలవలేదు, అసలు ఏం జరిగింది ఏంటంటే, ఐషా వీక్ అంటది కలవడానికి చూశాను, ఈమెతో కలవడానికి సంజన గారు చెప్తారు, ఐషాతో కలవడానికి చూశాను, మాధురి గారితో కలవడానికి చూశాను నేను అనగానే మాధురి గారు అంటారు, రమ్య నాకు వాళ్ళతో కంఫర్ట్గా లేదు ఫైట్ చేయడానికి, నాతో ఉండు అంటే నువ్వేమన్నావు, చేద్దాం సపోర్ట్ చేద్దాం అన్నావు, కానీ తర్వాత నిన్ను శ్రీనివాస్ మ్యానిపులేట్ చేసిన తర్వాత నువ్వు మారిపోయావు, మార్చేసుకుని ఏమంటావు, శ్రీనివాస్కి ఓకే అన్నావు, శ్రీనివాస్ అన్నా ఓకే అన్నావు, లేదంటే సుమన్ అన్నా ఓకే అన్నావు, నన్ను వదిలేసావు, నన్ను మర్చిపోయావు. దాని తర్వాత రమ్య గారు అలా కాదండి, మ్యానిపులేషన్ కాదు, రమ్య అంటుందంటే మ్యానిపులేషన్ ఏం కాదండి, నేను సాయి మారిపోయి అంటే నేను మీరే అనుకున్నాను, నేను మాధురి గారితోనే ఉంటాను అనుకున్నాను, కానీ బట్ సుమన్ శెట్టి గారు వచ్చి నాకు గౌరవం ఇచ్చారు, నాకు అది కుదరదు, నాకు ఆ కమ్యూనికేషన్ ఉండదు, అవి అంటే మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది, సో గౌరవ మాటకి ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్తే అలా దానివల్ల మార్చుకున్నాము అన్నట్టు చెప్తారు. సో అక్కడ ఏమైందంటే ఆవిడ హట్టారనమాట, ఎవరు రాకుండా చివరికి అంటే రమ్యతో అనుకుంది కానీ అది అవ్వకుండా ఐషాతో వచ్చింది. దాని తర్వాత ఐషా తిని మాట్లాడుకున్నారంటే వాళ్ళు బయట గ్రూప్గా డిస్కస్ చేసుకుంటారు, మాధురి గారు ఉంటారు, వాళ్ళు అక్కడక్కడ ఏమేమి మాట్లాడుకున్నారు ఐషా గారు చెప్పేశారు మాధురి గారికి. అది ఇప్పుడు ఆవిడ ఇవన్నీ బయట పెడుతున్నారు వీళ్ళ దగ్గర, రమ్య గారి దగ్గర. ఇంకా రమ్య వెళ్ళిన తర్వాత పవన్ అక్కడ ఉంటాడు, హార్ట్కి తీసుకోకండి మాధురి గారు అంటే తను అవాయిడ్ చేస్తారు, తను వీక్ అని చెప్పి తీస్తారు అన్నట్టు. సో హార్ట్కి తీసుకోకండి అంటే నేను చాలా స్ట్రాంగ్ పవన్, నీకు తెలియదు నేను చాలా స్ట్రాంగ్, నిఖిల్తో ఏదో అంటారబ్బా, నేను చాలా స్ట్రాంగ్, నిన్ను కూడా ఓడించగలను, నాకు చెయ్యదు ప్రాబ్లం అంటే ఆవిడకి, అదర్వైజ్ ఓడించగలని చెప్పి నిఖిల్ వస్తాడు. అప్పుడు నిఖిల్ గెలిస్తే మాత్రం ఆ ప్లేస్లో నేను హ్యాపీ అంటే గౌరవ్ మీద నిఖిల్ గెలిస్తే హ్యాపీ అంటే, ఎందుకంటే గౌరవ్ కూడా తీసుకోలేదు, ఏదో జరిగింది మొత్తానికి. సంజన గారు నాకు ఎవరైనా ఓకేనే, బట్ ఒక బెత్తడు నిఖిల్ అయితే ఓకే అన్నట్టు మాట్లాడతారు. మాధురి గారు మీరు చాలా వీక్, మీరు ఫిజికల్గా ఏమీ చేయలేరు, మీ చెయ్యి ఇరిగిపోయింది, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు వద్దని చెప్పాడంట సాయి. సో సాయి ఐషా దగ్గర మాట్లాడిన మాటలు ఐషా గారు తీసుకొచ్చి మాధురి గారికి చెప్పారు, మాధురి గారు ఇక్కడ చెప్తున్నారు. సో ఆవిడ వీక్ నేను తీసుకోను, నేను కెప్టెన్ అవ్వాలనుకున్నా, పైగా చెయ్యిరిగిపోయింది, సో నేను నాకు అసలు వద్దు, నేను నా స్వార్థం తీసుకుంటున్నాను, సాయి ఇదే చెప్తాడు, నేను స్వార్థం తీసుకుంటున్నాను, నేను కెప్టెన్ అవ్వాలి, నాకు రమ్య కావాలి అని చెప్తాడు. నెక్స్ట్ నిఖిల్ అక్కడ ఉంటాడనమాట. అలా ఏ ఉండదండి, ఇప్పుడు సుమనన్న అయ్యాడు కెప్టెన్, సుమనన్న కెప్టెన్ అవ్వడం మంచి ఎగ్జాంపుల్, ఏదైనా టాస్క్ రావచ్చు, లక్ కూడా తోడు ఉండాలి అది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను, లక్ ఉండాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాస్క్లో అని చెప్పానంటే అవును నువ్వు చెప్పావని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఏదైనా ప్రౌడ్ ఫీలింగ్ ఉండాలండి, ఆడిన తర్వాత ఆడినా గెలిచినా ఏదైనా సరే అని అనుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, అటు సైడ్ వెళ్ళి ఫుడ్ ఆర్డర్లు ఏం చెప్తారు, పెరుగువడ, ఇడ్లీ కారం దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నెక్స్ట్ 2 రసమల్లాయి, నెక్స్ట్ కునాఫా ఐస్ క్రీము, బటర్ స్కాచ్, నూడిల్స్, ఇది మధ్యాహ్నం అనుకుంటా, ఆవకాయ బిర్యానీ, జున్ను మళ్ళీ 2, ఇవన్నీ మధ్యాహ్నంకి. రాత్రికి మసాలా దోశ అని చెప్తారు, మనకు కట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఫుడ్డే కట్ చేస్తారా, మనకు ఫుటేజ్ కట్ చేస్తారా అన్నది రేపు తెలిసిద్ది. నా 6th సెన్స్ ప్రకారం అయితే నేను నిన్న కనిపెట్టేశాను, లేచిపోయిద్ది అని చెప్పి. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ సంజన గారు, రేపు ఒక 2 జనాలతో హౌస్ మోత మూగిపోద్ది
అని అంటారు, ఆవిడ తెలుగులో అంటారు, నీకు తెలుగు కన్వర్ట్ చేశా. రేపు ఫైట్ కోసం నా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయన్న అని చెప్పి ఇమానుయల్ చెప్తాడు. ఎవరికి నిఖిల్కి అనమాట. పెట్టుకుంటున్నాం అని డిసప్పాయింట్ మాత్రం చేయకూడదు బిగ్ బాస్ అనుకుంటుంటారు. మాధురి గారు మైండ్ గేమ్ పెడితే మాత్రం డిసప్పాయింట్మెంటే అనగానే ఇమాన్యుయల్ అస్సలు పెట్టన్నారు. నేను ఇందాక నా రివ్యూలో చెప్పాను, ఏం చెప్పాను ఎపిసోడ్ రివ్యూలో, మోతం మూగిపోవాలి అసలు. వాళ్ళిద్దరికి ఎలా పెట్టాలంటే ఎవరు అర్జున్ అన్నట్టు లాగి పట్టుకోవటం, లేదంటే వాళ్ళిద్దరు ఎవరు నబీలు పృథ్వీ అన్నట్టు ఇలా బెలూన్ తగలకుండా పట్టుకోవటం, ఫిజికల్ ప్లస్ ఎండ్యూరెన్స్ ఉండాలి, గంటలు సాగాలి టాస్క్. అది మైండ్ పోవాలి అసలు, అలా ఉండాలి. ఏదైనా సంథింగ్ అలా ఉండాలి, ఇద్దరికి పేరు రావాలి. నెక్స్ట్ ఇంకా గౌరవ్ కోసం ఫుల్ కామెడీ చేసుకుంటారు అనమాట. ఇమాన్యుయల్ లేపుతాడు అసలు హౌస్ మొత్తాన్ని నిద్రలో నుంచి, అంటే అందరు బెడ్రూమ్లో పడుకుంటారు, నవ్వించి చంపేస్తాడు. గౌరవ్ ఎలా వాకిటాకి వాడాడు అని చెప్పి, అదేమన్నా ఫోన్ అనుకుంటున్నాడా, దానికైనా లౌడ్ స్పీకర్ ఉందనుకుంటున్నాడా, నొక్కి పట్టుకొని మాట్లాడే సామె అంటే కింద పడేసి అన్నా చెప్పు అంటాడు. అన్నా చెప్పు అంటే ఒక బటన్ నొక్కకుండా ఎలా అనిపిస్తుంది? కింద పెట్టేసి ఆయనేమి మాట్లాడు, ఈయనే మాట్లాడు. అరే కాదురా బాబు బటన్ నొక్కాలరా అంటే ఎత్తి నొక్కేసి మళ్ళీ కింద పెట్టేసి బాక్స్లన్నీ తిక్కుంటాడేంటి, అసలు మైండ్ బాగొట్టాడు ఈరోజు గౌరవ్ అని చెప్పి ఫుల్ కామెడీ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ నిఖిల్ అంటాడు, సిల్లీ ఫూల్స్ మిస్టేక్ చేశాడు. ఏదంటే కోడి చెప్పినా ఓపెన్ చేయట్లేదు, సో ఓపెన్ చేస్తా అప్పుడు. అంటే కోడితో అసలు సంబంధం లేదు, ఇంక వరుసగా బాక్సులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కోడి చెప్పాలి లేదు, కోడి చెప్పినా అది వినే స్థితిలో లేడు. మొత్తానికి బాక్స్ ఓపెన్ అయింది అని చెప్పి ఫుల్ కామెడీ చేసుకున్నారు అనమాట. దాని తర్వాత అక్కడ సాయి సుమను వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంట, సాయి లోపలికి వెళ్ళి ఏం చేశాడంట, రమ్యది కొట్టాలి కదా, సుమనన్న అని చెప్పి సుమనన్న కొడతాడంట. సుమన్ అవును నేను ఎక్కడ ఉన్నా సుమన్ అని చెప్తాడంట. ఆ విధంగా గౌరవ్ తెలుస్తాడు. గౌరవ్కి అర్థం కాలేదంట, గౌరవ్ మీద అందరిది కొడుతుంటే అందరూ రివర్స్లో కొడుతున్నారు, తెలియట్లేదు. నేను సుమనన్న కన్ఫర్మ్ చేసిన అప్పుడు గౌరవ్కి అది పెట్టేదైతే ఉందో అది సుమనన్నదని తెలిసిందని చెప్పి. సాయి ఏమిటిది, అలా నీ దగ్గరికి వచ్చాడు మనోడు అని చెప్తారు. నెక్స్ట్ బయట గౌరవ్ బయట ఇక్కడ బయట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నెంబర్లు ఏమి ఇచ్చారంట, ఇది చూడండి, ఇది మరీ తూచిగా ఉంది. 2468 1357 9876 ఇలాంటి నెంబర్లు ఇచ్చారంట. ఇది గుర్తుంటే కదా ఎవరికైనా ఈజీగా, ఏందో కొంచెం కన్ఫ్యూజ్గా ఉండాలి కదా. 1682 అలా ఏదైనా ఉంటుంటే గుర్తుంచుకొని వెళ్ళడానికి ఆ టెన్షన్లో మర్చిపోతాం, తాళం తీస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ చూసుకొని వెళ్ళాలి. అలాంటి 100 ఉంటాయి. అక్కడ గుర్తుంచుకొని వెళ్ళినా తాళం సరిగ్గా పెట్టకపోతే సరిగ్గా ఓపెన్ అవుతుంది, మళ్ళీ వచ్చి చూసుకుంటాం నెంబర్లు. నెక్స్ట్ కళ్యాణ్ అలా సుమన్ అన్నాడు, వచ్చేటప్పుడు ఏం తుక్కుచ్చావన్నా, అంత అసలు లగ్జరీ, ఫుల్గా లగ్జరీ, అదృష్టవంతుడు అన్న అంటే సుమన్ అందులో నీది వచ్చింది అని చెప్పి కెప్టెన్సీ బ్యాన్ చూపిస్తే కళ్యాణ్ ఇక్కడ నాకు అగైన్ కళ్యాణ్ వచ్చాడు. ఇక్కడ ఈరోజు 2-3 చోట్ల బలి వచ్చాడు. కళ్యాణ్ ఏమంటాడు, ఏం మాట్లాడుతున్నావు అన్నా, అదేంది అది లక్కు కాదు, అది లక్కు అనుకోకు, కెప్టెన్సీ లక్కుతో రాలేదు, నీ కష్టానికి విలువ ఉంటేనే వస్తుంది. ఈ వారం నువ్వు హీరో అన్నా తెలుసా, అసలు ఏం చేసావు తెలుసా అని చెప్పి, టీషర్ట్ పట్టుకోకుండా ఉండుంటే నువ్వు గోల్ వేసి ఉంటే లేచిపోయేది అసలు అన్నట్టు చెప్పాడు. కష్టపడ్డాడు నిన్న టాస్క్లో ఏదైతే ఉందో ఆ బాల్ పడే టాస్క్లో బాగా కష్టపడ్డారు, ఈరోజు కష్టపడ్డారు, మొత్తానికి గెలిచారు. నెక్స్ట్ సుమన్ అంటాడు వాళ్ళు ఉంచారు కదా అనగానే సాయి అంటాడు, ఇక్కడ సాయి కొద్దిగా క్రెడిట్ స్టీలర్లా ఉన్నాడు, క్రెడిట్ కావాలి సాయికి. నేను గమనిస్తున్నా, నిన్న బాల్ వేసే దాంట్లో కూడా మామూలుగా అయితే మన టీంగా ఆడేటప్పుడు మనల్ని ఒకళ్ళు బ్లాక్ చేస్తుంటే బాల్ పక్కన నుండి పాస్ చేసి వేసేయమంటాం, లేదు బాల్ తనే గోల్ పోస్ట్లను పట్టుకోవడం, తినొచ్చి ఆగి నేను వేస్తానన్నా కూడా ఇవ్వకుండా ఉండటం, నేను ఉన్నాను కదరా నేను వేసుకుంటాను కదరా అని అంటాం. ఇప్పుడు ఇది పర్టికులర్గా ఇక్కడ కూడా ఏమంటే అన్న నిన్ను మా స్వార్థం కోసం ఉంచాం, నీకేమీ ఇచ్చారని చెప్పలేదు, స్వార్థం నువ్వు కానీ తనుజ కానీ ఇద్దరు వీకే, బట్ ఏంటంటే మీరు వీక్ 1 నుంచి ఉంటున్నారు, మీరు ఏంటంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, ఇన్ఫ్యాక్ట్ తనుజ కానీ ఎక్కువ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, మీరు ఫైట్ చేశారు, ఆవిడని మీకు కావాలి అంటే ఈవిడ మాదిరి గారు ఉండాలి అని చెప్పితే మీ అందరం అలా కాదు, నేను ఆపి అలా కాదు ఉండాలి ఆయన అని చెప్పి మీ పేరు నేను చెప్పి అప్పటికి టఫ్ ఇచ్చింది, సో టఫ్ ఇచ్చారని చెప్పి ఫైట్ చేసి డిస్కషన్ మీకోసం నేను ఫైట్ చేసి డిస్కషన్ చేసుకొని పెట్టాము అని చెప్పాడు. ఏదో మొత్తం తనే చేసినట్టు. యాక్చువల్గా తనకన్నా ముందు రమ్యాను మీ పేరు చెప్పిద్ది, అమ్మాయి ఐషాను ఈయన పేరు చెప్పిద్ది, ఒక మాదిరి గారు చెప్తే అందరూ ఈయన పేరు చెప్తారు. గౌరవ్ అయితే ఫస్ట్ నుంచి తనుజని తీసామంటాడు. గౌరవ్ వెంటనే నేను సెకండ్ రౌండ్కి చెప్పాను తనుజ ఎలిమినేషన్, ఎంత అర్థమైందో తెలియదు కానీ గౌరవ్ ఇలా చెప్పగానే సాయి యాక్చువల్గా గౌరవే పెట్టాడన్న, యాక్చువల్గా గౌరవ్ పెట్టాడు అనుకో, సుమన్ గారిని ఉండాలి అని చెప్పి గౌరవే పెట్టాడు అనుకో అంటాడు. అనుకునేది ఏంటి, తనుజని తీసేయాలని ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాడు. దీని వెనక మా ఇంటెన్షన్ కెప్టెన్ అవ్వాలని కాదు, నేను ఏదో కెప్టెన్ చేయాలని కాదు, అది కాదు, అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేస్లో ఓడిపోయిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే సుమన్ అన్న మీద ఓడిపోయాము అది అని చెప్పి. సో మేము చేసింది అయితే ఏమీ లేదు, నువ్వే తెచ్చుకున్నావు, నువ్వే ఆడుకున్నావు, నువ్వే గెలుచుకున్నావు అని చెప్పింది. అలాగే ఐషా నీకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తూ ఉంది, ఐషా ఉంది, సో సుమన్ అన్న ముందుకెళ్ళి తీసుకెళ్తాను తను అంటుంది. ఐషాకి నిజంగానే మరి కళ్ళు కనిపించలేదో లేదంటే మరి ఇంకేమో అంటే కావాలని ఏమైనా చేసిందేమో అన్నట్టు చిన్న డౌట్ వ్యక్తపరుస్తాడు అనమాట.
ఏమైనా సరే ఆ అమ్మాయి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దానివల్ల నువ్వు ముందుకెళ్ళావు అని చెప్పుకుంటారు. ఇంకేమున్నాయి ఇక్కడ పాయింట్లు? దాని తర్వాత సుమనతో నేనైతే ప్యూర్గా సుమనతో నేను ఫిజికల్ టెస్ట్ ఎలా డీల్ చేస్తాను నాకు తెలియదు, నాకు కొద్ది నేనైతే ముందుకెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి నాకు రమ్య కావాలని చెప్పాను. సో దానికోసమే రమ్యని తీసుకున్నాను, రమ్య టప్ ఇస్తుందని చెప్పి ఏ విధంగా చూసుకున్నా. బట్ ఏమైంది చివరికి ఇలా తేలింది అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత సుమన్ అన్న బర్రె మాట్లాడుకుంటాడు. సుమన్ ఏదంటాడు, వీకెండ్లో నన్ను కెప్టెన్ సుమన్ అని పిలుస్తారు అని చెప్పి అని నాగార్జున పిలుస్తారని ఏదో మరి అలా మాట్లాడుకుంటుంటాడు. నెక్స్ట్ గౌరవ్ సిల్లీ మిస్టేక్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి సిరి చెప్పుకుంటాడు. ఏంటంటే అంటే నేను చేశాను, సుమన్ గారు కూడా చేశాను, సుమన్ గారు నేను చెప్పామన్నా, బట్ సుమన్ గారు తెలియదు కదా నా దగ్గర వాకీటాకి వచ్చిందా లేదో, సో అందుకోసం అని చెప్పి నేను మాట్లాడుంటే బాగుండేది అన్నట్టు చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సుమన్, భరణి గారు, దివ్య, సుమన్ అన్న, భరణి గారు, దివ్య ముగ్గురు కూర్చుంటారు. ఇక్కడ గౌరవ్ కోసం మాట్లాడుకుంటారు. లాస్ట్ మూమెంట్లో అంతా మాట్లాడుకున్న తర్వాత నేను వెళ్తానన్నా అంటాడు. ఏంటన్నా మొత్తం పెద్ద కన్ఫ్యూజన్ క్యాండిడేట్ అన్నా, అంత కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నాడు. చెప్పి మొత్తానికైతే మొత్తం లాస్ట్లో లక్కీగా చెప్పింది అన్నాడు. సో నేను లోపలికి వెళ్తానంటే వెళ్ళాడు. సో అప్పటికి నేను ఇమాన్యుయల్ చేత అందరి చేత మళ్ళీ చెప్పాను, నేను చెప్పాను, మళ్ళీ ఇమాన్యుయల్ చెప్పించాను, ఏమైంది ఏదో అనుకున్నా, బట్ మొత్తానికి గెలిచామని అనుకుంటారు. దాని తర్వాత మాధురి గారు, నెక్స్ట్ మాధురి గారు సైడ్ కాన్వర్సేషను. ఆ బాక్స్లో ఉండాలా వద్దా అన్నదానికి మీరు ఎలా ఉన్నారండి, ఎలా తీసుకుంటే నేను ఇంట్లో ఉన్నాను అన్నట్టు ఫీల్ అయ్యి కళ్ళు మూసుకుందాం అనుకున్నా, 1 hour అయినా ఉంటుంది అనుకున్నా. తీరా చూస్తే 5 నిమిషాలు కూడా లేదు అంటే అందులో 3.5 నిమిషాలు ఇటు వాకీటాకీలో మాట్లాడాడని చెప్పేది చెప్తాడు. ఇబ్బంది ఇక్కడ జోకేస్తాడు. 3 నిమిషాలు ఇటు వాకీటాకీ కింద పెట్టి మాట్లాడాడు, అంతమించి ఏమి లేదు అన్నట్టు. నెక్స్ట్ దివ్య వాళ్ళు భరణి వాళ్ళు అక్షేప్ చూపిస్తారు. సో దివ్య ఏం చెప్పిందంటే, బయటకు వచ్చి నాకు చూపించిన అవసరం లేదు, నాకు ఈ కప్పు వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని, నేను ఎలాగో లోపలే ఉంటాను, లోపల అక్కడే ఉంటాను, మాకు అక్కడే తెలిసిపోయింది అంటే, లేదురా నువ్వు సుమనాన్ని కూడా అలాగే ఏంటంటే, సుమనాన్ని నువ్వు ఉంటావు టాప్ 5లో అని సుమనానికి అంటాడు. నెక్స్ట్ దివ్య అడిగితే ఆయన కప్పు రాజేసుకున్నాడు, ఓకే కప్పు తీసేసుకున్నాడు, రిజెక్ట్ చేయలే కప్పు వద్దని చెప్పి, నాకు వస్తుంది అదని అలా కప్పు తీసుకున్నాడు, ఓకే నీకు ఇచ్చాడు నెంబరు. మరి నేను ఎక్కడ సార్ టాప్ 5లో 3 3.5 5 1.5 ఈ హౌస్లో మొత్తం 16 మంది ఉన్నారు, అందరిలోకి నేను లైట్ హార్టెడ్గా తీసుకుంటాను, ప్రతిదీ నేను లైట్ హార్టెడ్గా తీసుకుంటాను, ఏ విషయాన్ని సరే నా అంత స్పోర్టివ్గా ఎవరు తీసుకోరు. ఎందుకంటే దివ్య కూడా టాప్ 5లో ఉంటామని చెప్తాడు భరణి అన్న. దివ్య అంటే ప్రతి విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. ఇన్నిసార్లు ఏడటానికి స్పోర్టివ్గా తీసుకోవడం కొన్ని చోట్ల సంబంధం ఉంటుంది, కొన్ని చోట్ల సంబంధం ఉండదులేండి. అది చూసి నాకు నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతానని చెప్తారు. సో మీరు కూడా స్పోర్టివ్గా తీసుకోండి. అవునా అంటే మీరు అస్సలు తీసుకోరు, గేమ్ ఓడిపోయినా మీకు వచ్చేస్తుంది అంటే కోపం, నన్ను గేమ్ వచ్చేసింది కదంటే, అరే నాకు దానికి రిగ్రెట్ ఏం లేదు, సో నీ అవసరం చెప్పి రిగ్రెట్ లేదని ఏదో చెప్తా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ భరణి అన్న అంటే మనల్లో కెప్టెన్ అయ్యి ఉంటే బాగుండేది అంటే, అయ్యింది మనోడే కదంటే, నేనేమన్నా అనుకుంటే అందరూ మనల్లో ఉండి మన మధ్య టాస్ జరిగి ఉంటే బాగుండేది అని, అంటే అది ఫస్ట్ గోల్ వేసేసి ఉంటే కనుక మనమే ఉండేవాళ్ళం అని అనుకుంటుంటారు. నెక్స్ట్ కళ్యాణ్, రాము, సాయి వీళ్ళు కూర్చుంటారు. ఐషా అక్కడ ఉంటుంది, కాసేపు మాట్లాడుకుంటారు, సోది అగైన్ ఈ గేమ్ కోసం దానికోసం. ఐషా వెళ్ళిపోయింది, ఇంక ఇది స్టార్ట్ అవుతుంది ఈ కాన్వర్సేషన్. ఇక్కడి నుంచి స్కిప్ చేయొద్దు అట్లీస్ట్. గ్యాప్ ఏంటి అని అడుగుతాడు రాము తనకి తనుజాకి. గ్యాప్ ఏం లేదంటే మరేంటి సంగతులు, ఇందాక చేయడా కూర్చున్నావు అని అడుగుతాడు. ఆవిడ మాట్లాడటం లేదంటే, ఇప్పుడే కదా మాట్లాడాము అనగానే, మరి ఎక్కడ కూర్చున్నావు అప్పటి నుంచి అనగానే సాయి వస్తాడు. ఆయన కెప్టెన్ అయ్యా అందరితో మాట్లాడతాడంటే, ఆయన కెప్టెన్ కాదు ఇప్పుడు అని చెప్పి రాము వెంటనే కౌంటర్ రాస్తాడు, ఎక్స్ కెప్టెన్ అబ్బా ఆయన అని చెప్పి. సాయి అరే మనోడు నైట్ కూర్చుంటాడు, ముందు అందరితోనూ ఉంటాడు, దాని తర్వాత నైట్ వాళ్ళతో కూర్చుంటాడు, ఫ్రెండ్షిప్ ఇందులో ఏముంది అని చెప్పి. కళ్యాణ్ ఏమంటే, ఐ హ్యావ్ ఏ పర్సనల్ రీజన్. సరేనా, ఇప్పుడున్న హౌస్ మేట్స్లో ఫ్రాంక్గా చెప్పాలంటే అనగానే రాము సాయి మధ్యలో అవుతాడు, ముందు నుంచి మీరు ఫ్రెండ్స్ కదా మీరందరూ అంటారు. సో కళ్యాణ్ ఏమంటాడంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే మళ్ళీ తీసుకొని, తనూజ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద హౌస్, ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు జరిగిన గేమ్లో సుమనన్న ప్లేస్లో కనుక తనూజ ఉండుంటే నా ఓపెన్ సపోర్ట్ ఉండేది తనూజ కెప్టెన్ అవ్వాలని చెప్పి. సో ఎవరు ఎటు చేసినా ఏం చేయకపోయినా చేయకపోయినా నేను మాత్రం ఆబ్వియస్లీ ఓపెన్ సపోర్ట్ చేస్తా తనకి. దాని తర్వాత సాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సుమనానికి ఏ యాంగిల్లో ఐషా సపోర్ట్ ఇస్తుందో ఆ యాంగిల్లో ఏ యాంగిల్లో రమ్య ఇస్తుందో అలాగా, అంటే ఫ్రెండ్గా క్లోజ్గా కానీ కళ్యాణ్ విను చెప్తాను నేను. మరి అక్కడ దాని తర్వాత సాయి వెళ్ళిపోతాడు అనుకుంటే రాముకి చెప్తాడు, రాము అయితే ఉంటాడు, విను ఇక్కడి నుంచి సిన్స్ ఫ్రమ్ ఫస్ట్ డే హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డేలో నామినేషన్స్ టాస్క్ తను గెలవగానే ఫస్ట్ సుత్తి ఎవరికి ఇచ్చింది, తనుజ నాకు ఇచ్చింది, నాకే గుర్తులేదు, నాకు ఇచ్చింది అంటాడు. రైటే, అంటే అప్పుడు నామినేషన్లను సేవ్ చేసింది, మొన్న నామినేషన్లను సేవ్ చేసింది, 2 సార్లు సేవ్ చేసినట్టు నాకే ఇచ్చింది. ఎంతో నమ్మింది, ఈజ్ ప్యూర్ అని చెప్పి నన్ను ఎంతో కొంత అర్థం చేసుకుంది, నమ్మింది. అగైన్ దాని గురించి ఎప్పుడు తను డిస్కస్ చేయలేదు, నేను అడగలేదు, తను చెప్పలేదు.
అయిపోయిన తర్వాత కానీ ఏది కానీ. నెక్స్ట్ ఓనర్స్ టాస్ జరిగింది, ఓనర్స్ ఆ బొమ్మల టాస్ జరిగింది. అప్పుడు నా అంతా నేను వెళ్ళి తనకి హెల్ప్ చేశాను. ఆ హెల్ప్ అంటే ఏమి లేదు, ఆ షూ వేసుకోవడం, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదే. తను తర్వాత దాని గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోలేదు. దాని తర్వాత సాయి ఉంటాడు ఇక్కడికి. 2 డిఫరెంట్ థింగ్స్ కదా. టాస్క్లు ఆడేటప్పుడు అది హెల్ప్ చేసుకోవడం, దానివల్ల మీకు బాండ్ రావటం, ఫామ్ అవటం అంటే లేదు. ఏం చెప్తారంటే 2 వీక్స్ కాన్వర్సేషనే లేదు అసలు. మేము అవటానికి క్లోజ్ అవ్వడానికి దేనికి కానీ అసలు ఫస్ట్ 2 వీక్స్ మా మధ్యలో కాన్వర్సేషన్ లేదు, జస్ట్ ఇంతే. 3rd వీక్ ఏమైందంటే నేను ఒక జోన్లో ఉండిపోయా, సపరేట్ అయిపోయాను, జోన్లో ఉండిపోయాను. దానికి వీళ్ళు చెప్పారు అంటే శ్రీజ, ప్రియా వీళ్ళే అన్నట్టు ఉండేది, ఇంకెవరితో ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇక్కడ వస్తుంది శ్రీజ వెళ్ళినప్పుడు ఏడ్చావు కదా అని చెప్పి సాయి అంటే, శ్రీజ వెళ్ళినప్పుడు ఏడ్చింది ఏం చూసో ప్రియా వెళ్ళినప్పుడు చూడాల్సింది. అసలు 2 రోజులు నేను ఫుల్ కంప్లీట్ డౌను, అసలు లగలేదు, ఒక మూలకి వెళ్ళిపోయాను. సో అంటే ఎలా ఉండేదంటే ప్రియాకి బాండ్ సొంత అక్కలాగా. అంటే రాత్రి నాకు ఏదైనా మెలకు వస్తే లేచి చూసేవాడిని, తను ఎలా ఉంది ఏంటి, బాగానే ఉందా లేదని చెప్పి. అంత బాండ్, అసలు వెళ్ళకూడదని చెప్పి అంత ప్యూర్ అని చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ ఈ టాపిక్ వస్తాడు వెళ్ళాడు. 3rd వీక్ తనుజ టాపిక్. 3rd వీక్ నుంచి తనుజకి ప్రియాకి ఒక చిన్న క్లోజ్నెస్ వచ్చింది. వాళ్ళిద్దరూ ఉండటం వల్ల, కలిసి ఉండటం వల్ల వాళ్ళు చూసి నేను కుళ్ళిపోయి, అంటే వాళ్ళిద్దరు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి కుళ్ళిపోయి ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవడం వల్ల ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అయిపోయింది. తను ఆలోచిస్తుంది, ఎవరు తనుజ గారు తను కొంచెం ఆలోచిస్తారు. 3rd వీక్ నేను యాక్సెప్ట్ చేశా. ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో నేను మనుషులతో కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పి, వీళ్ళ నామినేషన్ పాయింట్ అదే, ఆ వీక్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పింది అదే, నాగార్జున గారు చెప్పింది అదే, వీళ్ళందరూ చెప్పింది అదే. అప్పుడు నేను చాలా లో అయిపోయాను. ఇంత లోలో ఉన్నప్పుడు వచ్చింది తనుజ. తను నాకు చెప్పినాయి కొన్ని పాయింట్లు. ఏంటంటే నిజమేంటన్నది పోసగుచ్చినట్టు చెప్పింది. నువ్వు కనిపించట్లేదు అన్నది తనుజ చెప్పింది, ప్రియాని చెప్పింది. బట్ దాని తర్వాతే ప్రియా వెళ్ళిపోయింది. సో 1st వీక్ ఒకసారి, 2nd వీక్ ఒకసారి, 3rd వీక్ ఒకసారి తను హెల్ప్ చేస్తూ ఉంది. దాని తర్వాత నా ఇన్వాల్వ్మెంట్ మిస్ అవుతుంది ఈ ఓనర్స్ దాంట్లో టాస్క్లో అని చెప్పి తనుజ నుంచి వచ్చింది. ఏం మిస్ అవుతున్నాను, ఏంటి, ఎలా మిస్ అవుతున్నాను అని చెప్పి తను చెప్పింది. అప్పుడు నేను చూసుకున్నా ఓనర్స్ మధ్యలో నేను ఏం చేస్తున్నాను, ఎలాంటి మిస్టేక్గా ప్రవర్తిస్తున్నానని చెప్పి నైట్ అంతా ఆలోచించుకున్నా. దెన్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది, నాకు తెలుసు ఏం ఇష్యూ తెలుసు, ఎవరు తప్పు తెలుసు, అయినా సరే నేను లైట్ తీసుకునేవాడిని. దాని తర్వాత నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని స్టాప్ చేయడం మొదలుపెట్టా. అలా నా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వరుసగా 2 వారాలు గేమ్స్, ఒక వారం అయితే 4 క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, కెప్టెన్సీ కంటెండర్ అయ్యా. దాని తర్వాత మళ్ళీ గెలిచాం టాస్క్లు. 4 గేమ్స్ అన్నట్టుగా 2 వీక్స్ ఇంకా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నిజమే, ఆయన తెలుసు అన్నట్టు తెలియదు, బయట కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కళ్యాణి ఆ 2 వారాల గేమ్స్. అంత చేసిన మనిషికి, మరి తనుజ గారి వల్ల అంత చేసిన మనిషికి ప్రతిరోజు నా డ్రాబ్యాక్స్ చెప్తుంది. ఈరోజు చెప్పింది. సో కలిసే ఉన్నారు, ఈరోజు కూడా తన డ్రాబ్యాక్స్ చెప్పింది. నేను ఇంక ఎవరికి ఉండాలి ప్రయారిటీ కానీ ఏది కానీ, ఎవరికి ఉండాలి చెప్పండి? ఆ మనిషికి కాకుండా ఎవరితో ఉండాలి? మేము మాట్లాడుకునే కాన్వర్సేషన్లు కూడా బాగుంటాయి, అదేదో పిచ్చి పిచ్చిగా ఉండవు, అంటే మంచిగా ఉంటాయి, నవ్వుతూ మాట్లాడుకుంటాం, ఏదైనా సరే. దాని తర్వాత లాస్ట్ వీక్ వీళ్ళిద్దరు కలిసి ఆడిన గేముల్లో ఎన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చినాయి అంటే, మేము ఇద్దరం పేరప్ అయినప్పుడు ఒక జంటకి, జంట అంటే కానీ చాలా జరిగాయి. ఒక లైఫ్లో ఎంత జరిగిద్దో ఒక్క వారంలో అంత జరిగింది మా ఇద్దరి మధ్య. అంటే వీళ్ళు టాస్క్లు ఆడటం, ఫెయిల్ అయిపోవటం, ఏదో అనుకోవటం, అనుకోకుండా ఉండటం, మోగగా మాట్లాడుకోవటం, దాని తర్వాత అరుచుకోవటం, దాని తర్వాత టాస్క్లు గెలవటం, హ్యాపీగా హగ్ చేసుకోవటం, ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం. దాని తర్వాత మళ్ళీ అసలు ముందు పేరప్ అవ్వడానికి ముందు డిస్కషన్లు, తర్వాత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు డిస్కషన్స్, ఏదైనా సరే ఒక లైఫ్లో అంత జరగడం అంత జరిగింది. ఆ వీక్లో అంత జరిగింది. ఎంతమంది తనకి ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా తను ఎగ్జాక్ట్గా తను నమ్మిన పాయింట్ మీద నుంచుండిపోయింది. వాళ్ళందరూ చెప్తారు కదా, దివ్య, ఇమాన్యుయల్, వీళ్ళందరూ నించుడిపోయింది. ఆడు స్ట్రాంగ్, ఆడు కరెక్టు, వాడు తీసుకున్న డెసిషన్ కరెక్ట్, నాకు ముందే తెలుసు. అంటే వీళ్ళు స్వార్థం కోసం చేశారు, నేను నిరికించారు, అసలు ముందు ఇలా చేయటం ఏంటి అంటే, లేదు వాడు కరెక్టే, నాకు ముందే అన్నీ చెప్పాడని చెప్పి చెప్పింది కదా అప్పుడు వాళ్ళకి. తీసుకున్న డెసిషన్ కరెక్ట్, నాకు ముందే తెలుసు అని చెప్పి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే షీఈ్ ఆన్ పాయింట్. అలా నుంచుంది తను నమ్మిన దానికి, నా కోసం. నెక్స్ట్ క్లోజ్ పర్సన్స్ చెప్పినా, ఈవెన్ క్లోజ్ పర్సన్స్ చెప్పినా తను నమ్మలేదు. నేను నమ్మింది అంటే వాళ్ళతో నన్ను నమ్మి నా కోసం ఫైట్ చేసింది. ఎవరు చేస్తారు ఇలాగంటాడు. నేనైతే కనుక ఒకవేళ నా క్లోజ్ పర్సన్స్ ఎవరైనా ఎలా చెప్తే వేరే వాళ్ళ కోసం, నేను ఫైట్ చేయను వాళ్ళతో, ఓకే అవునా సరే అని వదిలేస్తా. కానీ తను ఫైట్ చేసింది, లేదు వాడు అలా కాదు అని చెప్పి.
బ్యాక్ ఎండ్లో ఎవరు సపోర్ట్ చేస్తారు భయ్యా? ఎందుకు చేస్తారు బ్యాక్ ఎండ్లో అంటే అసలు అక్కడ నేను లేనప్పుడు ఆవిడ నా కోసం స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దివ్య ఇమాన్యుల్ ఏదైతే చెప్పారో ఆ రోజు తను లేదు, తను నాకు ముందే చెప్పాడని చెప్పటం, అవి తీసుకొచ్చి మళ్ళీ అరే చూసుకో ఈ ఇంట్లో మీరే ఉన్నారు, ఇద్దరికి చెప్తే శ్రీజాకి తనకి, మీ ఇంట్లో మీరే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, గేమ్ బాగా ఆడుకోండి, ఎప్పుడు ఏమైద్దో తెలియదు సరేనా, ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మొత్తం చెప్పింది. అప్పుడు ఏడుస్తాడు. శ్రీజ కూడా ఆ వారం హక్ చేసుకుని అక్క అక్క అంట తన చేత ఫోటో పెట్టించడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి అర్థమైంది తిని స్టాండ్ తీసుకుంది, గట్టిగా ఉంచింది మా కోసం అని. అదంతా మనసులో నింపేసుకున్నాడు. అలాగే తిని చేసింది ఏంటి అర్థం చేసుకుని తను మనసులో నింపేసుకుంది వీళ్ళు మంచోళ్ళని. బట్ స్టిల్ ఆ కెప్టెన్సీ వీడియో ఒక్కటి తనుజ కొద్దిగా బ్లాక్ చేసి ఉంటుంది. తనుజ ఏంటన్నది మనకు తెలియట్లేదు, ఎవరితోనూ షేర్ చేసుకోదు. మేబీ శ్రీజానో ఇంకోళ్ళు ప్రియానో ఎవరైనా ఉండింటే వాళ్ళకేం చెప్పేదాం కొద్దిగా, రీతుకు చెప్పదు, డెమోన్కి అసలు చెప్పదు, ఎందుకంటే చెప్పేస్తాడని చెప్పి. సో బాగుంది ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవటం, ఒక బాండ్, ఇదంతా చెప్తాడు. ఇక్కడ వరకు మాత్రం చాలా నచ్చింది. కానీ ఇక్కడ నుంచి రాము ఏంటో మాట్లాడుతూ ఉంటాడు, నాకు అర్థంగా. తనుజ ఉంది సరేనా, నువ్వు ఉన్నావు, అటు సైడ్ రీతు ఆర్ పవన్ ఉన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటాడు. ఏంటి కరెక్ట్గా చెప్పి ఏం చేస్తావు అంటే, లేదు గేమ్ అంటే గేమే కుమ్మే అవతలకి చేస్తా అంటాడు కళ్యాణ్. అటు ఎవరి నుంచో ఇసిరేస్తానని అంటాడు. తనుజని పడేస్తాను నేను అని చెప్తాడు. అలా కాదు, తనుజ ఉంది, ఇటేపు రీతు పవన్ ఉన్నారు, ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలంటే ఎవరు అలా ఎలా పెడతారు ఎలిమినేషన్ అంటే, అలాంటి సిచ్యువేషన్స్ రావంటే వస్తాయి అంటాడు. అలా ఎందుకు వస్తాయి, ఇటొక్కలు ఉన్నారని చెప్పాలి, తర్వాత చెప్తాలేండి అది. సో తప్పని సిచ్యువేషన్లో చేయాలంటే ఇంక చేస్తాను, ఎలిమినేషన్ చేయాలంటే ఎందుకు చేయాలి. ఇప్పుడు ప్రియా వెళ్ళిపోయింది, నేను ఆపాను, ఆగిపోద్దా ఆగదు కదా, ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. సరే నీకు బాధ అనిపిస్తుందా అని అడుగుతాడు రాము. అవును అనిపిస్తుంది కదా అంటే, అనిపించొద్దంట, బాధ అనిపించకూడదంట, ఎందుకంటే అదంతా వేరు అంటే వేరు కాదు అంటాడు. దీన్ని లేదు అసలు అనిపించకూడదు అంటే, కళ్యాణ్ వన్స్ యూ ఆర్ కనెక్టెడ్, ఒకసారి నువ్వు కనెక్ట్ అయితే అంటే తర్వాత అని అడుగుతాడు రామా, కనెక్ట్ అయ్యాం తర్వాత అనగానే కళ్యాణ్ గేమ్ ఈజ్ ఓకే అంటే, రాము మరి గేమ్ తర్వాత కూడా చూసుకోవచ్చు కదా, ఇవన్నీ రాము మాటలు కాదు, గమనించారా, ఇవన్నీ ఐషా మాటలు, వీళ్ళ మాటలు, ఈ గేమ్ తర్వాత పెట్టుకోవచ్చు కదా, ఈ బాండింగ్స్ అన్నీ అని చెప్పి చేసుకోవచ్చు కదా, నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానని చెప్పి. ఫర్ సపోజ్ ఐషా ఉంది, 2 days నాతో బాగా మాట్లాడింది, నాతో ఉంది, నేను కూడా బాగానే మాట్లాడున్నాం, క్లోజ్గా ఉన్నాం. కానీ తనకి ఇలాంటి అవకాశం వస్తుంది అని ఏం చేస్తుంది తెలుసా, సింపుల్గా నిర్దాక్షిణ్యంగా నన్ను తోసేసి ఏం పెద్ద బాధపడదు, నేను అదే చేస్తా, తోసేసి నేను పెద్ద బాధపడను, నేను లేపేస్తాను, నేను అంతే. కానీ ఎమోషన్స్ ఉండదు, బాధ ఉండదు అంటే కళ్యాణ్ అన్నాడు. ఎవరికి తెలిసే ఇదంతా ఏం జరిగింది అన్నదే. సో మనిషిలో మనం ఏదైనా జరగచ్చు అంటారు. మీది 2 రోజుల బాండ్కి వాళ్ళది 5 years బాండ్కి ఏమైనా ఉందా రాము, ఏం చెప్తున్నావు? 2 రోజులు క్లోజ్నెస్కి 5 రోజులు క్లోజ్నెస్ ఇదవుతుందా? నువ్వు ఏడుస్తావు చూడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు అంతే. రాము ఉండొద్దు, మనిషిలో అలా ఉండొద్దు అని చెప్పి, మనం కరెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. కానీ కళ్యాణ్ అలా అయితే మాత్రం నేను ఉండలేను, నాకు బాధ వస్తుంది, నేను బాధపడతానని చెప్తాడు. సో రీతు పవన్ మీద నేను నాకు ఏదైతే ఉందో కోపం ఏదో ఉందో అది జెన్యున్ కోపం. ఆ కెప్టెన్సీ టాస్ తర్వాత మన మీద జెన్యున్ కోపం ఉంది, అది ఇంకా ఉంది, ఇంతకు ముందున్న ప్యూర్ ఇప్పుడు లేదు. అందుకని తన ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను ఒప్పుకుంటా, వాళ్ళ మొహం మీద కూడా చెప్తాను ఇప్పుడు అలా లేదు అని చెప్పి. సో నాకు అలాంటిది ఏమి లేదని చెప్తాడు. దాని తర్వాత రాము ఒక రీతు తనుజ ఇద్దరు ఉన్నారు, నువ్వు ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఎవరిని చేస్తా అంటే యాజ్ ఆఫ్ నో రీతు, సింపుల్ చెప్పేసి యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే మాత్రం రీతు అన్ని పరంగా అన్ని విధాలుగా నేను రీతుని ఎలిమినేట్ చేస్తాను. రాము యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు చేయాలని కూడా చేస్తావు అంతేనంటే అవును అంటాడు అనమాట కళ్యాణ్. సో కాంపిటీషన్ ఉంటే అయిపోయింది, గేమే అలాగే ఆడతాను, నేను సిచ్యువేషన్ ఉంటే ఇలాగే చేస్తాను, నేను గేమ్లో హట్ చేశాను, తనుజాన్ని లాగేశాను, కింద పడేసి అన్నీ చేశాను. సో గేమే అదో అలా చూస్తాను, ఇదో అలా చూస్తానని చెప్తాడు. దాని తర్వాత రాము తను కెప్టెన్ అయిన తర్వాత తనలో కొద్దిగా చేంజ్ వచ్చిందంట. బాధ్యతలు తెలిసిన తర్వాత కొంతమందిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడంట. అప్పుడు ఏంటంటే అప్పుడు మనం బాధపడడం, వాళ్ళు వెళ్ళిపోయినా కూడా గేమ్లో చూడొచ్చు అన్న విధంగా చెప్తారు. అది నేర్చుకున్నాడు కెప్టెన్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఇది ఒక కాన్వర్సేషను కళ్యాణ్ తనుజ కోసం చెప్పింది, అదొక కాన్వర్సేషను తనుజ కళ్యాణ్ కోసం చెప్పింది. బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ నాకు అనిపించినాయి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ లేదా అదర్ ఫ్యాన్స్ మీకేమనిపించింది అని చెప్పి. ఆబ్వియస్లీ మీకు నచ్చదేమో, బట్ చెప్పండి మీ ఒపీనియన్. గేమ్ ఎలా టర్న్ అవుతుంది దీనివల్ల, ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ బాండింగ్స్ లాంటివి వద్దనుకుంటున్నారు. తినేమో ఏదైనా వస్తే మాత్రం నుంచుండిపోతాను అంటున్నాడు. సో వచ్చేవారు ఏదైతే మాత్రం నుంచుండిపోతే ఐషా ఎలా తీసుకుంటుంది, ఎలా గొడవలు ఆడతారు ఏంటి అని చెప్పి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ రమ్య అండ్ సాయి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. రమ్య చెప్తుంది, సింపుల్గా చెప్పేస్తాను, ఇదే లాస్ట్ కాన్వర్సేషన్ అనుకుంటా. అబ్బో చాలా ఉంది రాశాను కానీ 2 కాన్వర్సేషన్లు ఉన్నాయి. రమ్య ఏమంటుందంటే, మాధురి గారు ఐషా నన్ను వేసుకుంటుంది, ఐషాని పెట్టుకుని వేసుకుంటుంది, ఐషా చెప్పేసిందంట ఆవిడికి మొత్తం,
మనకి ఇలా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పి మొత్తం చెప్పేసింది. తను మాదిరిగాతో ఒక 45 నిమిషాలు కూర్చుంది, అన్నీ లీక్ చేసేసింది. అసలు అలా ఎలా చెప్పిద్ది అయ్యి అని చెప్పి నన్ను ఆవిడ గట్టిగా అంటుంది. మనం మాట్లాడిన ప్రతి మాటని ఆవిడ అంటుంది. ఆవిడ చెప్పిన వర్డ్స్ మనం మాట్లాడిన వర్డ్స్ అన్నీ ఒకటే. సో చెప్పేసిందని చెప్పి చెప్తారన్నమాట. సాయికి ఒక దన్నం, నన్ను పట్టించుకోలేదు అని చెప్పి ఐషా ఎందుకు అలా చెప్పింది, మనం చెప్పుకున్న మాటలు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. తిని మొత్తం వాళ్ళకి బెడ్రూమ్లో ఏ కాన్వర్సేషన్ జరిగిందో బయట కూర్చొని సోఫాలో చెప్తూ ఉంటుంది. సాయి నేను ఏదైతే తను పికింగ్ చేయలేదో, అంటే నేను నిన్ను చేసుకున్నా, ఐషాని పిక్ చేయలేదు కదా, సో దానివల్ల నేను విలన్ అయిపోయాను, ఇంకా అక్కడికక్కడ దూరం అయిపోతాం కాబట్టి వెళ్ళి చెప్పేసింది అంతే, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి. నెక్స్ట్ రమ్య అంటది, మ్యానిపులేట్ అయిపోతావు అంటే చెప్పాను, నేనేం మ్యానిపులేట్ అవ్వలేదు, నాకు నేను ఇష్టంగానే వెళ్ళాను. సంజనా గారు కూడా అక్కడి నుంచి వాడేసుకుంటున్నారు నిన్ను, అందరూ సంజనా గారు వేసేసుకుంటున్నారు నీకు ఆపోజిట్గా. నేను చెప్పాను నా దగ్గర 0 రిగ్రెట్స్ అండి, ఏమీ లేవు, సో నేను అసలు అలా ఏం ఆలోచించట్లేదు, వెళ్ళాను నేను అంతటి నేను వెళ్ళాను, ఎవరు నన్ను మ్యానిపులేట్ చేయలేదు అని చెప్పి. సాయి రిలాక్స్ రా, నాకు తెలుసు కదా, నువ్వు నాకేం చెప్పవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఏదో అనుకున్నాం అది అవ్వలేదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నీకేం రిగ్రెట్ ఉందా, నాకు అదొక్కటి కావాలి, నీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అని చెప్పి మనందరం క్లారిఫై చేసుకోవాలి, ఇంక మిగతా వాళ్ళ కోసం అవసరం అని చెప్తాడు. మెచ్యూర్డ్గా అనిపించింది ఈ మాటలు కొంచెం. సో ఎవరేమనుకుంటే నువ్వు చెప్పు, గేమ్ ఆడటం వల్ల మనం ఓడిపోవడం వల్ల నీకేం ప్రాబ్లం అయిందా, ఇబ్బందిగా ఉందా, నీకేం రిగ్రెట్స్ లేవు కదా, అలా అయితే ఓకే అని చెప్పి. నేను అందరినీ గౌరవనీయులు ఎవరిని పట్టించుకోను, నిర్మమాటం లేకుండా నాకు రమ్యానే కావాలని చెప్పాను, నేను దానికోసం ఫైట్ చేశాను, దాంతో ఉన్నాను, దాంతో ఆశ కాలింది, ఏదో ద్రోహం చేసినట్టు ఫీల్ అయిపోయింది తను, సో దానికోసం థింక్ చేయడం కూడా వదిలేసింది, వీళ్ళు చెప్పేసి ఉంటుంది ఏదో అనుకుంటారు. ఇంక ఒక పక్కనేమో ఇలా అంటది, ఇంకో పక్కన ఏమంటుందంటే ఐషా మనందరం కలిసి ఆడదాం అంటుంది ఆవిడ. సో అంటే సాయి ఏంటి 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి అంటే అలాగే ఉందని చెప్పింది. ఓ పక్కనేమో ఐషా లేకుండా నువ్వు ఉండుంటే కనుక మనం గెలిచే వాళ్ళమేమో, నీ వల్ల ఓడిపోయామంటది, మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత ఏమో మన ఇద్దరం ఆడదాం అంటది. సో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇది ఒక కాన్వర్సేషను. అది ఆవిడ లోపల ఏం చెప్పారు, ఏం దొప్పి పొడిచారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అంటే ఇలా కొంచెం ఎంత ఇది చెప్పానంటే వాల్స్ బ్రేక్ అవుతున్నాయి. సో ఇందాక ఐషా తిను ఫేస్ మీద ఉండాలనుకున్నారు, తీరా చూస్తే ఐషాని వెళ్ళి చెప్పింది. సో రేపు మళ్ళీ సాయి దాన్ని క్వశ్చన్ చేస్తాడు, ఆ విషయాన్ని క్వశ్చన్ చేస్తాడు, మళ్ళీ ఆవిడ వెళ్ళి చెప్తాం. సో వీళ్ళ మధ్య వీళ్ళకి బ్రేక్స్ వచ్చి వీళ్ళు విడిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ సుమనన్న కోసం మళ్ళీ ఇది 3వసారి నేను కళ్యాణ్ని ఇలా చూడటం ఈ రోజులోనే. అంటే కళ్యాణ్ ఏదైతే ఫోటో ఉందో కెప్టెన్ అయిన ఫోటో, దాని వెనకాల సుమనన్న ఫోటో ఉందంట. మరి ఎందుకు ఉందో ఎలా ఉందో నాకు అర్థం కదా. నేను కెప్టెన్ అవుతాను అవును తెలీదు, ఈ సీజన్లో అవ్వకపోవచ్చేమో, నీ ఫోటో వెనకాల నా ఫోటో ఉంది, బయటికి వెళ్ళాక నేను పెట్టుకుంటాను, నాకు ఇస్తావా ఆ ఫోటో అని అడిగాడంట. అడగంగానే ఒక్క సెకండ్ అబ్బా అలా అనిపించిందంట. ఏంటన్నా అలా అంటావు, రేపు నువ్వే అవుతావు కెప్టెన్ అని చెప్పి అన్నా నేను. అంటే లేదు అన్నాడు, నా వల్ల ఎక్కడో అవ్వదన్న జీల్ లేదన్న అన్నలో, అలా అనుకుంటాము, కానీ చూడు మనిషి ఈరోజు కెప్టెన్ అయిపోయాడు అని చెప్పి. అయ్యా ఫోటో మాత్రం పంపించండి ఆ బిగ్ బాస్ టీం, ఈ ఎమోషన్స్తో మాత్రం ఆడుకోకండి. నిన్న చాలా గట్టిగా ఆడాడన్న సుమనన్న, ఏదైనా కెపాసిటీ మొత్తం సుమనన్న కెపాసిటీ తెలిసింది హౌస్ మొత్తానికి అది అని చెప్పి, ఆ బాల్ మీద పడిపోవటం కానీ గోల్ వేస్తుంటే మాత్రం బాగుండేది. అందుకని అది ఇంకా రావట్లే లోపల నుంచి, సుమనన్న ఇంకా గట్టిగా పొగడాలన్న రావట్లా. గోల్ కనుక ఒకటి వేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఈ వారం ఇంకా టఫ్ అయిపోద్ది అన్నాడు పక్కన ఇమాన్యుల్ అంటున్నాడు, అంటే ఎలిమినేషన్. సో వీళ్ళు సుమనన్న అని అనుకుని ఉంటుంటారు, గేమ్ లేదు కాబట్టి ఇప్పుడు టఫ్ అయిపోద్ది, సుమనన్న లేదంటే భరణీయా లేదంటే రామువా లేదంటే డెమోనా దివ్యానా ఏంటని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ తనుజ వీళ్ళందరూ బయట కూర్చుంటారు. సో ఒకవేళ నిఖిల్ కనుక కెప్టెన్ అయితే వాష్రూమ్ ఇవ్వు అంటే ఇస్తానంటాడు. అయితే ఇస్తానంటాడంటే నీ డౌట్ అవసరంలా నువ్వు అవుతావు అని చెప్పుకుంటుంటారు. ఫుడ్ లేకపోయినా అంటే ఫుడ్ మానిటర్ ఫుడ్ కింద ఎవరిని చేద్దామంటే రీతుని డెమోని రమ్యాని చేసేద్దాం అనుకుంటారు. అంటే ఫుడ్ ఉంటుంది అని చెప్తే దివ్య తినకుండా, ఫుడ్ లేకపోయినా మన వాష్రూమ్లో ఫ్రూట్స్ తినుకుంటే ఆడే కూర్చుందాం, ఇటు మాత్రం రావద్దు, ఈ ఏరియాకి మాత్రం రావద్దు అనుకుంటారు, ఈ ఫుడ్ ఏరియాకి మాత్రం రావద్దు, కిచెన్ ఏరియాకి మనం చచ్చిపోతున్నాం అని చెప్పి. సో ఇది కాన్వర్సేషన్స్ అనమాట. గట్టిగానే తన కోసం మాట్లాడాడు తనుజ కోసం. రేపు ఎల్లుండి నుంచున్నప్పుడు చాలామందికి హౌస్లో కూడా ఫ్యూజులు ఎగురుతాయేమో లేదండి, సంజనా గారు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన వైపు నుంచుంటాడని చెప్పి. ఐషా ది కట్టప్పలాగా తనకి ఇలా చెప్పి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఆవిడకి చెప్పడం ఆ పాయింట్స్ అన్నీ. దాని తర్వాత రాము ఏంటి మారిపోయాను అంటున్నాడు. సో రాము కాదు ఇంకా అపరిచితులు అయిపోయాడని చెప్పుకుంటున్నాడు. సో ఇదనమాట సంగతులు. వీడియోని లైక్ చేయండి, నాకు మధ్యలో చెప్పడం రాదు, ఎమోషనల్గా అక్కడ ఏదైనా ఆపి ఒకసారి చెప్పాల్సింది, మీరు ఎమోషన్ ఫీల్ అయితే మీరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ మర్చిపోయాను, రేపు మధ్యాహ్నమే షూట్ ఉంటుంది, సాటర్డే ఎపిసోడ్ షూట్ రేపు మధ్యాహ్నమే. సో సాటర్డే మళ్ళీ మీకు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ తొందరగా వచ్చేది, 9 గంటలకు వచ్చేస్తుంది. ఏమైనా తెలిస్తే నేను సాయంత్రం వీడియో చేసి పెడతాను. సాటర్డే అప్డేట్స్ అంటే గట్టిగా ఉండవు అనుకుంటున్నాను నేను, పాయింట్స్ కూడా ఏం లేవు గట్టిగా అడగడానికి.
ఆ పాయింట్స్ ఏం అడగలేదు కూడా ఏదైనా ఉదయం ఏంది అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మాట్లాడుకుందాం. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.